ముందస్తు వ్యూహంతో చేర్పి అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్పారు, కేసులు పెడతారని చేర్పినాడు. దీన్ని నేను ఫస్ట్ నెగిటివ్ తీసుకున్నా. కానీ ఒక ఇంటలెక్చువల్ ఏమంటే లేదు, వ్యూహాత్మకంగా వాళ్ళే మాట్లాడుతున్నారు, బీజేపీ అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కి వ్యతిరేకత ఉంది కాబట్టి, ఇష్టం లేని పొత్తు చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి, ఇప్పటికైనా ఇష్టం లేని పరిస్థితులు, అవసరం లేని పరిస్థితులు ఇడిపోతారు కాబట్టి వాళ్ళు ఎవరు ఓటు వేయకుండా ఉంటూ వాళ్ళు కొంచెం బ్యాలెన్స్ కావడానికి ఇది వేస్తున్నారు అన్నాడు. నాకైతే కొంచెం లాజిక్ కొంచెం దగ్గరగా అనిపించింది. ఇన్ని లాజిక్లతో పొత్తులు పెట్టుకుని రాజకీయాలు చేస్తే ఓట్లు ట్రాన్స్ఫర్ లో తేడాలు వస్తాయి. ఇది ఆ పార్టీ మూడు పట్టించుకోవాల్సింది. చివరిగా నాకు ఒక మాట అనిపిస్తుంది, రామ్ కుమార్ గారు ఒక హాస్యాస్పదమైన ఒక మాట అన్నాడు. చాలా పేద పార్టీ, అవును, ఈ దేశంలో 2,000-3,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్లు తీసుకున్న నెంబర్ 1 పార్టీ బీజేపీ పార్టీ. మీరు పేద పార్టీ అంటే ఎట్లా? అది వైట్ చెప్తున్నా, నాన్ వైట్ గురించి నేను జోలికి వెళ్ళట్లా, ఎవరు పార్టీ జోలికి వెళ్ళా, నాకు ఆ లెక్కలు తెలియదు. మీరు హైయెస్ట్ ఎలక్ట్రికల్ బాండ్లు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి. పేదవాళ్ళు ఆంధ్ర ఎంపీలు పేదవాళ్ళు అంటే వాళ్ళకి ఇవ్వాలి మీరు ఖచ్చితంగా. దేశంలో అధికారంలో ఉన్న చోట ఇబ్బంది లేదు, కానీ ఆంధ్రలో ఫార్ములాలో వ్యతిరేకం పంచలేదు. ఎన్నికలు ఖర్చు అవుతాయి, రోజుకు 1,00,000-2 లక్షలు మినిమం ఖర్చు మాట్లాడతాను, డబ్బులు పంచడం గురించి మాట్లాడలా. అదైతే ఎంపీ అభ్యర్థులకు ఇవ్వాలి కదా, ఎందుకంటే ఉన్నాయి వైట్ డబ్బు 2-3 వేల కోట్లు ఎలక్ట్రల్ బాండ్లే వచ్చినాయి కదా, ఏ పార్టీకి లేనంత ఓట్లు వచ్చాయి కాబట్టి ఇబ్బంది లేదు. కానీ రామ్ కుమార్ గారు చెప్పిన దాంట్లో పెద్ద మార్పులు ఉంటాయని అనుకోను, కానీ ఖచ్చితంగా ఈ పొత్తుల్లో ఉన్న ఈ గందరగోళం మాత్రం తెలుగుదేశంకి ఇప్పుడు జాతీయ నాయకత్వంతో పరిచయం స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళు మార్చగలరా కింద రాష్ట్ర నాయకత్వంతో సంబంధం లేకుండా? ఆ ఎసులుబాటు బీజేపీ ఎవరికి అలాంటి ఎసులుబాటు ఇవ్వదని నేను నమ్ముతున్నాను. బీజేపీకి ఉన్న కెపాసిటీ రీత్యా కావచ్చు, ఆర్గనైజేషన్ క్యారెక్టర్ రీత్యా కావచ్చు, ఏపీ బీజేపీ నాయకులతో మాట్లాడతారు, వాళ్ళు భయపడతారు. ఒకసారి మీరు నివేదిక పంపించారు, డెసిషన్ తీసుకున్న మీ పని కానీ అంటారు. కానీ వాళ్ళకి ఆ భయం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఆ సాహసం చేయదనుకుంటున్నాను, చేసే స్కోప్ కూడా లేదు. ఇంకా బీజేపీ కాంగ్రెస్ పార్టీ కాదు కదా, సోనియా గాంధీ గారి ఇంట్లో వంట మనిషితో మాట్లాడితే అయిపోతుంది. ఇది కాదు కదా, ఇక్కడ ఉండేది మోడీ గారు, అమిత్ షా గారు కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు. ఆ చెలవు కూడా వాళ్ళు ఇస్తారని నేనైతే అనుకోను. బీజేపీ విషయంలో మారదు. తెలుగుదేశం ఈ నస పెట్టడం బీజేపీ మీద ఒక రకమైన ప్రెజర్ బిల్డప్ చేస్తా ఉంది. అది వాళ్ళు తొందరగా పరిష్కరించుకోకపోతే ఓటు ట్రాన్స్ఫర్ పైన ఎంతో కొంత ప్రభావం పడుతుందని అది అనుకుంటున్నాను. రైట్. రామకృష్ణ గారు, జనసేనకి సంబంధించి ఏమైనా మార్పు చేతులు ఉన్నాయి? అవనిగడ్డలో ఇవాళ మీ వాళ్ళు కొంతమంది అక్కడ ఉద్యమం చేశారు, అట్లాగే విజయవాడ పశ్చిమంలో మహేష్ ఇంకా అట్లాగే ఉన్నారు. అవేమన్నా మార్పు చేర్పులకి ఏమైనా అవకాశాలు ఉంటాయా, ఇక అదే ఫైనల్? సాయి ప్యానల్ పెద్దలకి మీకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. అలాగే జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. యాక్చువల్ గా మీరు చెప్పినటువంటి విజయవాడ పశ్చిమ కానీ అలాగే అవనిగడ్డ కానీ ఇవి కూడా వాస్తవంగా అంటే విజయవాడ పశ్చిమం మార్చాలంటే ఇప్పటికే మార్చాలి, ఆల్రెడీ నేను మార్చకపోవచ్చు. ఒకసారి కూటమి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్న తర్వాత, కూటమిలో ఒక నిర్ణయం అయిన తర్వాత సాధారణంగా పార్టీలో ఆ డిసిషన్ కంటిన్యూ అవుతుంది. ఎందువల్లంటే జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, మా పార్టీ అధ్యక్షుడు ఏమని చెప్పారంటే, ఇప్పుడు ఏమైనా కూటమి అనేటువంటిది ఈ రాష్ట్రానికి అవసరం కాబట్టి బీజేపీకి, మా మిత్రపక్షం బీజేపీకైనా లేదా ఇంకో మిత్రపక్షం టీడీపీకైనా అవసరమైతే కొన్ని సీట్లు ఎదుర్కొనేటప్పటికీ కూడా కూటమి ఏదోలాగా చేయాలి. అలా చేసే సందర్భంలో కొన్ని త్యాగాలు కూడా అవసరం అవుతాయని ముందే అందరికీ ఇండికేషన్స్ ఇవ్వడం జరిగింది పార్టీ నిర్ణయం ప్రకారం. అయితే ఆ నిర్ణయం ప్రకారం జరిగేటువంటి ఎక్కడైనా ఒకవేళ అభ్యర్థి మనం అనుకున్న చోట మేము బలంగా ఉండొచ్చు, మేము బలంగా అంటే జనసేన పార్టీ పరంగా మనకు అభ్యర్థులు ఉండొచ్చు, కానీ కూటమిలో త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ త్యాగం చేయాల్సింది పవన్ కళ్యాణ్ గారు ముందే డిసైడ్ అయ్యారు. ఎందుకంటే మాది వన్ సెంటెన్స్, బై బై జగన్ అనేటువంటిదే ప్రధాన సిద్ధాంతంగా ప్రధానమైనటువంటి ప్రచారాస్త్రంగా మొదలైన ఈ కూటమి అనేటువంటిది. కాబట్టి ఈ కూటమిలో ఎక్కడ మేము నష్టపోయినా కానీ అది మేము నష్టంగా భావించట్లేదు, త్యాగంగా భావించున్నాం. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు అన్ని ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. ఆయన పైన డెసిషన్ తీసుకున్నారంటే అందులో